హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. రాజకీయాల్లో మనం తరచుగా వినే మాట ఒకటి ఉంటుంది. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. చాలా రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాల్లో ప్రత్యర్థులు అనుకునే వాళ్ళతో కూడా పొత్తులు పెట్టుకోవాల్సి వస్తుంది ఎన్నికల బరిలోకి వెళ్ళేటప్పుడు. అలా దేశంలో ఉన్న చాలా రాజకీయ పార్టీలు బద్ధ శత్రువులతో కూడా పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచారు, కొన్నిసార్లు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కామన్గా రాజకీయాల్లో వినబడే ఆ మాటే శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మీలో చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని స్వయంగా విజయసాయి రెడ్డి రివీల్ చేశారు. నిజమే, నేను పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేశాము, నన్నే రాయబారిగా పంపించారు జగన్మోహన్ రెడ్డి అని. అయితే పవన్ కళ్యాణ్ గారు దానికి ఒప్పుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు పొత్తు పెట్టుకోవాలనుకున్నారు అంటే 2019 ఎన్నికలకు ముందు జనసేన పార్టీ టీడీపీతో అలయన్స్లో ఉంది కానీ ఎక్కడా పోటీ చేయలేదు. ఆ తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ మధ్యన చిన్న గ్యాప్ ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీపై ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని రాయబారిగా పంపి జనసేన వైఎస్ఆర్సీపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని ఒక ప్రపోజల్ తీసుకెళ్లారు. కానీ అప్పుడు వాళ్ళు ఒప్పుకోలేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆలోచించిన విధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ కలిసి అయినా వెళ్ళాలి, లేదా ఇటు తెలుగుదేశం సపరేటు, జనసేన సపరేటు, అలాగే వైఎస్ఆర్సీపీ సపరేట్గా వెళ్ళాలి అనే ఒక వ్యూహంలో భాగంగానే ఆ రోజు ప్రయత్నాలు చేశారు. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ వ్యక్తిగత శత్రుత్వం లేదు. కేవలం రాజకీయ పరమైనటువంటి పార్టీల పరమైనటువంటి భేదాభిప్రాయాలు తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ శత్రువులు కాదు అని చెప్పడానికి. అంటే రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు, ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు. అలా 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపిన జనసేన 2019లో ఒంటరిగా పోటీ చేసి 2024 వచ్చేసరికి కలిసి పోటీ చేశారు. అంటే 2019లో శత్రువులుగా ఉండి 2014లో మిత్రులుగా ఉండి మళ్ళీ 2024 వచ్చేసరికి మళ్ళీ మిత్రులు అయిపోయారు. రీసెంట్గా చూస్తే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కొన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఒకటి మహాన్యూస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అలాగే టీవీ5. ఈ ముగ్గురు రకరకాల ప్రశ్నలు అడిగారు. కానీ ఈ ముగ్గురు కామన్గా అడిగిన ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో మీరు ఆన్ స్క్రీన్ చాలా మీరు మీ ఇద్దరి మధ్యన మంచి రిలేషన్, మంచి ఫ్రెండ్షిప్ ఉంది, చాలా సఖ్యతతో మెదులుతున్నారు, కూటమి గౌరవాన్ని ఇద్దరు కాపాడుతున్నట్లుగా కనబడుతుంది. కానీ బిహైండ్ స్క్రీన్ పవన్ కళ్యాణ్ గారితో మీరు ఎలా ఉంటారు, మీ ఇద్దరి మధ్యన చిన్న చిన్న విభేదాలు కానీ ఏదైనా అలకలు కానీ ఉన్నాయా అని ఆయన అడిగాడు. ఆయన చెప్పిన సమాధానం నిజంగా చాలామందికి కనువిప్పు కలిగేలా ఉండాలి. ఆ విషయం కోసమే నేను ఈ వీడియో చేశాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సమాధానం, నేను చాలాసార్లు ముఖ్యమంత్రి అయ్యాను, చాలాసార్లు అలయన్స్ పెట్టుకున్నాను, బీజేపీతో పెట్టుకున్నాను, కానీ ఎప్పుడు కూడా నేను కూటమి ప్రభుత్వంగా ఏర్పడలేదు. మేము అలయన్స్ పెట్టుకున్నా కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ నిర్ణయాల మీదనే ఆధారపడి ఉండేది. 2014లో బీజేపీతో మనం పొత్తులో ఉన్నా కూడా బీజేపీ కేవలం ఒక పొత్తులో భాగమే. అంతకుముందు కమ్యూనిస్టులతో పొత్తులో ఉన్నా కూడా పొత్తులో భాగమే. కానీ ఈ 2024లో మాత్రం మేము పర్ఫెక్ట్ ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి పనిచేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు మేము కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నాం. నేను ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఎప్పుడు కూడా ఈ విధంగా చేయలేదు. మొట్టమొదటిసారిగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఈ అలయన్స్ గవర్నమెంట్ మేము కలిపి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇక్కడ తెలుగుదేశం ఎక్కువ కాదు, బీజేపీ తక్కువ కాదు, జనసేన తక్కువ కాదు, అందరం కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మేము చాలా రకాలుగా ఆలోచించి మేము చాలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పడం అనేది నిజంగా చాలామంది ఆలోచించదగ్గ విషయం. ఎందుకంటే కొంతమంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి సరైన రెస్పెక్ట్ ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీ అధినేత కానీ కొంతమంది కానీ, అలాగే చాలా సందర్భాల్లో వీళ్ళ మధ్యన చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం చూస్తే మా మధ్యన ఎలాంటివి లేవు, మేము కలిసి నిర్ణయం తీసుకుంటున్నాం. ఇది నా ఒక్కడి గవర్నమెంట్ కాదు, అంటే తెలుగుదేశం గవర్నమెంట్ కాదు, ఇది కూటమి గవర్నమెంట్. నాకెంత బాధ్యత ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే బాధ్యత ఉంటుంది, అలాగే బీజేపీకి కూడా అంతే బాధ్యత ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ చెప్పిన తర్వాత కూడా చాలామందిలో మార్పు రాకపోతే ఇంకా కష్టమే. ఎందుకంటే చాలామంది కోరుకుంటున్నారు
ఈ అలయన్స్ ఎప్పుడు విడిపోద్దా, ఈ అలయన్స్ని ఎలా బ్రేక్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సర్వేలు వస్తున్నాయి. అలాగే రెండు పార్టీల మధ్యన సరిగ్గా పడట్లేదు, గ్రామాల్లో విలేజెస్లో లేకుంటే గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం రెండు పార్టీల మధ్యన సఖ్యత లేదు అనే విధంగా అదొక పెద్ద ప్రాపగండ తీసుకొచ్చి ఇటు రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులను డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం అది ఖచ్చితంగా నమ్మదగది, మనం దాన్ని బిలీవ్ చేయాల్సిన విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మున్పెన్నడు లేని విధంగా ఆయన చాలా సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాడు. ఇప్పుడున్న అందరి మంత్రుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 1 మంత్రి. పవన్ కళ్యాణ్ మునుపు చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. అంతేకాకుండా కూటమిలో ఏది జరిగినా కూడా స్వపక్షంలోనే విపక్షంలా ఉండేవాడు అనే విధంగా మొన్న కొత్తలో ఉన్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడలేదంటే ఇప్పుడు అన్ని పనులు సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. కూటమిలో కరెక్ట్గా అనుకొని వాళ్ళు మాట్లాడుకొని పనులు చేస్తున్నప్పుడు ఇంకా స్వపక్షంలో విపక్షంలో ఎలా ఉంటారు? ఒకవేళ అలాంటి జరిగే రోజు వస్తే ఖచ్చితంగా స్వపక్షంలో విపక్షంలో ఆయన గొంతు వినిపిస్తాడు. ప్రస్తుతం కూటమి పర్ఫెక్ట్గా వెళ్తున్నప్పుడు కూడా ఇంకా బయటకు వచ్చి గోలగోల చేస్తూ ఈ అలయన్స్ విడగొట్టమంటారు. చాలామందికి అర్థం కావట్లేదు. ఇవాళ రాష్ట్రం బాగుండడం కోసం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కలిసి పనిచేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు కార్యకర్తల్లో కూడా కలిసిమెలిసి పనిచేయాలనే ఆలోచన ఎందుకు రావట్లేదు? అయితే కొంతమంది ఉంటారు, మాకు ఈ కార్పొరేషన్ పదవి రాలేదు, మాకు ఈ నామినేటెడ్ పోస్ట్ రాలేదు అని చెప్పి పక్కనున్న వాళ్ళని డిస్టర్బ్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకొని పార్టీని విచ్ఛిన్నం చేసే బదులు, అంటే వైఎస్ఆర్సీపీ లాంటి ఒక పార్టీ ఎదురు చూస్తూ ఉంటుంది ఎక్కడ ఈ అలయన్స్ బ్రేక్ అవుతుందో అని. మరి అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు కారా మీరు? అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ టీవీ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్కి చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఇలా నేను ఒక కూటమిలో నేను ముఖ్యమంత్రిగా లేను, అప్పుడు నేను ఒంటరి ముఖ్యమంత్రిని, అంటే నేను ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే ఒంటరిగా తీసుకునేవాడిని, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు, కలిసి మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం, కలిసే ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తామని చెప్పడం, దానికి బట్టి చూస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాల్ని వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ కూటమి గవర్నమెంట్ కలిసే వెళ్తుందన్న దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట.